మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే వచ్చినారు వీళ్ళు పిల్లోళ్ళు ఇద్దరు వచ్చినారు. మా పిల్లోళ్ళు ఒక పిల్లోడు మా తమ్ముడు కొడుకోడు, ఇంకో పిల్లోడు ఒకటి ఇద్దరు వచ్చినారు. బండి నిలబెట్టినాడు. మా తమ్ముడు కూడా దిగి ఇంటికి వెళ్ళిపోయినాడు. వాడి ఇంటికి పోయాక ఇంకో పిల్లోడు బండిలో కూర్చొని ఉన్నాడు. సరే ఆ పక్క 2 బండ్లు వచ్చి ఆ పక్క 4 బండ్లు వచ్చినాయి. స్కూటీలు పెద్ద బండ్లు 4 వచ్చినాయి. 8 మంది ఆ పక్క ఉన్నారు, ఈ పక్క 4 పిల్లలు ఉన్నారు. సరే అనేసి వీడు ఇట్లా ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ పిల్లోడు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ క్లాస్మేట్ ఎవరో తెలియదు. వచ్చి ఆ బండిలోనే కూర్చో ఉన్నాడు. బండిలో కూర్చో ఉండగానే 6 మంది వచ్చినారు. వాళ్ళు ఆ పక్కనకే 2 వచ్చినారు, ఈ పక్కన 4 వచ్చి 6 మంది వాడు బండిలోనిక కాలు ఎడ కింద పెట్టలేదు, బండిలోనే కూర్చున్నాడు. 6 మంది పట్టుకొని కొట్టినారు వాడిని. 6 మంది కొట్టినారు. 6 మంది కొట్టిన మాత్రం వాస్తవం. అంగిట్లో చూసేసి వీడెవడో మా తమ్ముడు కూడా కొడుకు కూడా వచ్చినాడు కదా, వీడిని కొడతా ఉన్నారనేసి నేను ఆడికి ఈ పక్క వచ్చిన. ఈ పక్క వచ్చే కొందరు ఇంకో పిల్లోడు వచ్చినాడు, మా బామర్ది కొడుకు. వాడు వచ్చే కొందరు ఈ పిల్లోడు ఇట్లా రోడ్డుకి వచ్చినాడు. వీళ్ళిద్దరిని చూసి ఆ పక్క అందరూ పరిగెత్తి వచ్చి వీళ్ళిద్దరిని పట్టుకొని కొట్టినారు. 10 మంది 15 మంది ఇద్దరిని కొట్టినారు. ఇద్దరిని కొట్టినప్పుడు ఇంక మేము మా కొడుకుని కొడతా అంటే నేను ఎట్లు చూసుకోండి. నేను ఒకరిని తోయినాను. వాడు నా షర్ట్ పట్టుకున్నా, షర్ట్ పట్టుకుని 2 ఏట్లు వేసినా వాడిని. వాడు పరిగెత్తి పూసా. ఇంక మిగతా వాళ్ళు ఉన్నారు, షాపుకి ఒక 5 మంది ఉన్నారు. వాళ్ళంతా పరిగెత్తి వచ్చి ఒక 20 మంది కొట్టుకున్నారు. ఆ కొందరు జనాలంతా వచ్చి ఒకరు తోసుకున్నారు. కొంతమంది కొట్టినారు, కొంతమంది తోసినారు. ఆ కొందరు ఒక పిల్లోడు ఇక్కడ పడినాడు. మా తమ్ముని కొడుకు ఆడ పడిపోయినాడు. వాడి మీద 5 మంది పడినారు. మా అన్న వచ్చినాడు, లాగి పక్కకి వేసినాడు. అది జరిగింది అంతే. ఆ పిల్లలు ఒక 5 మంది బండ్లు ఎత్తుకొని వెళ్ళిపోయి ఒక బండి మాత్రం ఈడ ఉండింది. ఆ బండి కింద బీగాలు దానికి ఉన్నాయి. ఆ బండి కింద తోసి పెట్టినారు. అది జరిగింది. మళ్ళీ సార్ వచ్చినాడు, వినాయక సార్ వచ్చినారు. అది ఏం జరిగింది తెలియదు. అంగిట్లో నిలబడుకున్నా. మళ్ళీ వెళ్ళిపోయిన అంగిటికి అన్నిగా వచ్చే కొందరికి వినాయక సార్ ఉపేంద్ర అనే పిల్లలు లాగుతా ఉన్నాడు. ఆడవాళ్ళు వాడిని ఎందుకు లాగుతా ఉన్నావు, గలాట్ జరిగింది ఎవరిది, పిల్లలు గలాడికి వాడిని లాగుతా ఉన్నావు అని తోసుకున్నారు. మళ్ళీ నేను సార్కి చెప్పినాను, వినాయక సార్కి చెప్పినా. ఇంకో సార్ వచ్చినాడు. ఆ సార్కి చెప్పి సార్ ఇది సార్ జరిగింది అంటే, సరే మీరు బండ్లు తెచ్చి తోయండి స్టేషన్ దగ్గరికైనా. సరే అనేసి నేను అంగిటికి అడిగిపోయినాను. ఫోన్ చేసి చెప్పినారే బండ్లు అంటే తోసుకుని అంగిటి స్టేషన్లో తోసేయండి. లేదు సార్ వాళ్ళని అడగండి, ఇది పరిస్థితి చెప్పండి, ఇలా కంప్లైంట్ ఇవ్వండి, ఇచ్చేసి బండ్లు హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేయండి అని చెప్పినాను. ఆ కుదిరి జరిగింది. కంప్లైంట్ ఇవ్వలేదు, మెయిన్ మ్యాటర్ మాది. అది తప్పు. అంటే బండ్లు ఉన్నాయి కదా, వాళ్ళు పెద్దవాళ్ళని పిలుచుకొని వస్తారు, సమాధానం చేస్తారు అనుకున్నాము. కాలేజీ పిల్లలకి ఏం తెలుస్తుంది, ఈ పొద్దు నేను కొడతాను, రేపు నువ్వు 4 నేర్చుకుని నన్ను కొడతావు, ఇట్లుంటుంది అనేసి వాళ్ళు పెద్దోళ్ళు పిలుచుకొని వస్తే చెప్తాము అనుకుంటున్నాను.